ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదా? ఉదయకాల సమయం లేసారా? ప్రార్థన చేశారా? మన ప్రభువుని ఇంటికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానం వచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదా. శిలువలో మన కోసం ఆయన విలువైన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణాన్ని పెంచిన గొప్ప దేవుడు. ఇంకా ఎవరైనా హృదయాలను దూరంగా ఉంటే హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యము అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుదినం మనకు తోడే ఉంటాడు. తప్పనిసరిగా దేవుడు ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు నిరంతరం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి బహోన్నతుడైన దేవునికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు కలిగినటువంటి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చు ఈరోజు వాగ్దానం యెహోషువ గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుటి నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు. గొప్ప చేయ మొదలుపెట్టబోతున్నాడు దేవుడు. ఎస్, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళు చూసి తెలుసుకున్నట్లు నేను నిన్ను గొప్ప చేయి మొదలు పెడతానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, దేవుడు ద్వారాలు తెరిచాడంటే అది ఎవరి వల్ల కాదు మూయడానికి. అదే మరి ద్వారాలు మూర్చడానంటే తెరవడానికి ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. దేవుడు ఒక మార్గం గుండా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి ఎవరు కూడా అడ్డు రాలేరు. వారికి అసాధ్యం అది. ఎందుకంటే దేవుడు నడిపించినాడంటే ఖచ్చితంగా అది ఎవరు కూడా అడ్డగించలేరు. అది వారికి అసాధ్యం అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు ఎరుగునట్లు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, ఈరోజు నువ్వు పరిశుద్ధ గ్రంథం చదివి ఆ మాటలను నీ హృదయంలోను నీ నోటిలోను ఉంచుకొని ఈ మాటలను జాగ్రత్తగా చదివి ఇతరులకు నేను చెప్పినట్లు నువ్వు బోధించాలి. ఇతరులకి ఈ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా నువ్వు బోధించాలని యెహోషువ చెప్తున్నాడు. నీ హృదయంలోను నీ నోటిలోను ఈ మాటలు కంఠసారం చేసుకో. నువ్వు వాటిని ధ్యానించి ఇతరులకు నువ్వు బోధించాలని యెహోషువకు దేవుడు మరి చెప్తున్నాడు అనమాట. ఎస్, నేను అలా చేస్తే నిన్ను నీ కుటుంబాన్ని నేను ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట నిన్ను వారు ఎరుగునట్లు నిన్ను నేను హెచ్చించడానికి మొదలు పెడతాను అన్నాడు. దేవుని నామానికి మహిమ. గొప్ప చేయ మొదలు పెట్టేదును అన్నాడు. హల్లెలూయా. గొప్ప చేయ ఈరోజు నేను హెచ్చిస్తానంట. గొప్ప చేయ మొదలు పెడతాను. ఇది మొదలుకొని ఇంకా ప్రారంభిస్తాను. మరి నేను చెప్పినట్లు చెయ్యి అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎస్, దేవుడు మన శత్రువుల కోసం, పనిలో శత్రువులు, ఉద్యోగంలో శత్రువులు, వ్యాపారంలో శత్రువులు ఉంటారు. అనేక చోట్ల మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన అక్కపక్కన కుటుంబాల్లో మన ప్రతి ఒక్క స్థలంలో కూడా మనకు శత్రువులు ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా మనము ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు శత్రువులు కూడా చూడండి, ఆ శత్రువుల్ని మిత్రులుగా చేస్తారని దేవుని లేఖనాలు చదువుతున్నాయి కదా. శత్రువులతో సహా మిత్రులుగా చేస్తారంట దేవుడు. ఇప్పుడు మన ప్రవర్తన దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. ప్రీతికరమైనప్పుడు మన ప్రవర్తన అంతా కూడా దేవునికి ప్రీతికరమైనప్పుడు శత్రువులను మిత్రులుగా చేస్తానన్నాడు దేవుడు. శత్రువులు ఎదుట నేను హెచ్చిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. నేను హెచ్చించి నేను గొప్ప చేయ మొదలు పెడతాను. ఇంకా ఏ శత్రువు నిన్ను అడ్డం రారు. ఇంకా శత్రువులు కూడా మారిపోతారంతే. శత్రువులు కూడా నిన్ను ప్రేమకరంగా మార్చేస్తాను అన్నాడు దేవుడు. దేవుడు 75 కీర్తనలు ఉంటుంది కదా. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. హల్లెలూయా. ఎస్, ఆయన గొప్ప చేయ మొదలుపెట్టినాడంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇంకా దాన్ని ఎవరు కూడా ఇంకా మరి అడ్డం రాలేరు. ఇంకా దేవుని యొక్క కృప అది. నేను గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మరి దేవుని భయభక్తులు కలిగి ప్రార్థిస్తావా? దేవుని మాటకు లోబడతావా? దేవుని మాటకు లోబడి ఈరోజు ఇంకా రక్షణ అయిన వారికి రక్షణ తీసుకోండి. ప్రభు రక్షకుడని అంగీకరించి రక్షణ పొందుకుంటే పాపక్షమాపణ, పరలోక రాజ్యం, నిత్యరాజ్యం అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే మాదిరి నేను గొప్ప చేయ మొదలు పెడతాడు దేవుడు. నీ యొక్క శత్రువులు ఎదుట, నీ బంధువులు ఎదుట, నిన్ను అవమానపరిచిన వారు ఎదుట, నిన్ను దూషించిన వారు ఎదుట దేవుడు వాళ్ళు చూసినట్లుగా, వాళ్ళు ఎరిగినట్లుగా నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను దూషించిన అందరూ నీ ఎద్దకు రాబోతున్నారు.
నీ దగ్గరకు వచ్చి భోజనం అడగబోతున్నారనమాట. శత్రులు సహా మిత్రులుగా మార్చేసే గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఎస్, మన దేవుడికి సమస్తం సాధ్యమే కదా. ఆయన నమ్మిక ఉంచాలి. మనుషుల పట్ల, రాజుల అధికారుల పట్ల నమ్మకం పెట్టుకోకుండా దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థించండి. నేను గొప్ప చేయ మొదలు పెడతాడు దేవుడు. ప్రతి విధమైన ఆటంకం నుంచి, ఆ అనారోగ్య సమస్యల నుంచి, అప్పుల నుంచి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడిపించి దేవుడు జనాలు చూసినట్లు, నీ యొక్క బంధువులు, మిత్రులు, నీ శత్రువులు అందరూ చూసినట్లు, జనములంతా కూడా చూసినట్లు దేవుడు నిన్ను మరి గొప్ప చేయ మొదలు పెడతా అంటున్నాడు దేవుడు. ఎస్, దేవుడు మనం దీవిస్తున్నాడని ఇజ్రాయేల్ పట్ల తెలుసుకున్నట్లు నేను హెచ్చిస్తాను, నేను గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోషువను కూడా దేవుడు అలాగే హెచ్చించాడు. దేవుడు హెచ్చించి దీవించాడు. అంతే, దేవుడి మాటకు లోపడ్డాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు. ఈరోజు మన దేవుని మాటకు లోపడి ఆయన ఇష్టానుసారం నడుచుకుంటే గొప్ప చేయ మొదలు పెడతాడు దేవుణ్ణి. మన జీవితాలను ఆశీర్వదిస్తాడు ఆయన. మన పిల్లల్ని దీవిస్తాడు, కుటుంబాన్ని దీవిస్తాడు, ఉద్యోగాలను, వ్యాపారాలను దీవిస్తాడు దేవుడు. గొప్ప చేయ మొదలు పెడతాడు ప్రతి ఒక్క స్థలంలో కూడా దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి యెహోషువ దేవుని మాటకు లోబడ్డాడు. మనం లోబడదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి వాగ్దానం. యెహోషువ, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు తోడైందును, ఇజ్రాయెల్ జనములు అందరూ ఎరుగునట్లు నేను గొప్ప చేయ మొదలు పెడతానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నాయన ప్రభువా మరి నాయన నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన. బంధువులు ఎదుట, శత్రువులు ఎదుట, మిత్రులు ఎదుట, నాయన సహోదరులు ఎదుట, ఇరుగు పొరుగు వారి ఎదుట నాయన మీ బిడ్డల్ని హెచ్చించి నేను గొప్ప చేయ మొదలు పెట్టండి స్వామి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో గొప్ప చేయ మొదలు పెట్టండి, ఆశీర్వదించండి. ఇంకా నాయన ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వివాహం తెచ్చండి, గర్భలేని వారి గర్భాలు ముట్టండి, ఆశీర్వించండి. మంచి కుమార్తెను అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. రోగులందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. ప్రతి విధమైన రోగాలతో బాధపడుతున్న అందరినీ ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేనన్నా అవుతాను నాయన. ప్రయాణస్తులను కాపాడండి, క్షేమం తెచ్చండి. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. గృహాల చుట్టూ కంచి వేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న జీవితాల్లో మరి ఒక నాయన నూతన దినాన్ని గురించి కృప చూపించండి. తోడైనట్టు సహాయం చేయండి తండ్రి. సంఘాన్ని, సేవకులందరినీ, కుటుంబాన్ని, విశ్వాసాలందరినీ కూడా దీవించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రజలందరినీ కూడా దీవించిన ఆయన ఆశీర్వించమని ప్రార్థిస్తుంటాను నాయన ప్రభా. ఏ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నారు గొప్ప విడుదల తెచ్చండి. అనారోగ్య సమస్యలతో ఉన్నారు ముట్టండి. ఇప్పుడు వేస్తున్నాము స్వస్థత అనుగ్రహించండి ప్రభా. నాయన కృప చూపించండి. మాంత్రిక శక్తులు, చీకటి శక్తులతో పీడింపబడుతున్న వారికి వేస్తున్నాము విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వేస్తున్నాము విడుదల కలుగునుగా తండ్రి. వాళ్ళ గృహాల చుట్టూ కంచి వేసిన ఆయన ఏ దుస్తులు ముట్టకుండా కాపాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.